తెలంగాణలో కాంగ్రెస్ పార్టీది వెంటిలేటర్పై ఉన్న పరిస్థితి అని అన్నారు టీఆర్ఎస్ నేత బాల్కసుమన్. చావు బతుకుల్లో ఉన్న కాంగ్రెస్ ను కాపాడే లక్ష్యంతో జేఏసీ పేరుతో ప్రొఫెసర్ కోదండరాం పనిచేస్తున్నారని ఆరోపించారు. టీ సర్కార్ సంకల్పంతో చేపడుతున్న ఆకుపచ్చని హరిత తెలంగాణ ప్రొఫెసర్కు ఇష్టం లేదని, అందుకే ఆయన అడ్డుపడుతున్నారని బాల్కసుమన్ తెలిపారు. వెంటిలేటర్ మీద ఉన్నటువంటి పరిస్థితి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీది. దానికి ఏ విధంగానైనా జీవం పోయాలి, అది కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తెలంగాణలో బతికి బట్టగట్టాలనేటటువంటి ఒక ఉద్దేశంతో ఇవాళ దుర్మార్గంగా జేఏసీ ముసుగులో కాంగ్రెస్ పార్టీని బతికిచ్చే కార్యక్రమాన్ని, కాంగ్రెస్ పార్టీని భవిష్యత్తులో అధికారంలోకి తీసుకురావాలనేటటువంటి లక్ష్యంతో ఇవాళ మా ప్రభుత్వం మీద దాడి చేస్తూ కోదండరాం గారు ఇవాళ ముందుకు పోతా ఉన్నాడు. తెలంగాణను ఆకుపచ్చని హరిత తెలంగాణ చేయాలనేటటువంటి మా ప్రభుత్వ సంకల్పం కోదండరాంకి ఇష్టం లేదు. ఇవాళ అన్ని రంగాల్లో తెలంగాణను అగ్రగామి రాష్ట్రంగా ముందుకు తీసుకుపోతున్నటువంటి ఈ ప్రభుత్వం చేసేటటువంటి మంచి కార్యక్రమాలకు గడిచిన 2.5 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలంతా సహకరిస్తూ ఉన్నారు, ప్రజలంతా సంతోషంగా ఉన్నారు.